వెల్కమ్ బ్యాక్. నిజానికి అనుమతున్న వాళ్లు తప్ప ఎవరు పడితే వాళ్లు ఇలా తమ కార్లపై ఎర్ర లైట్లు పెట్టుకోకూడదు అన్న నిబంధనలు ఎప్పటినుంచో ఉన్నాయి. 2013లో సుప్రీంకోర్టు రెడ్ బ్లూ లైట్ల వాడకాన్ని పరిమితం చేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చింది. అయినా సరే వాటి వాడకం దుర్వినియోగమవుతోంది. ఇంతవరకు ఓకే, ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న మోడీ ఇప్పుడు మాత్రం ఎందుకింత హడావుడిగా ఆదేశాలు ఇచ్చారు? దీని వెనుక అసలు మతలబేంటి? బుగ్గ కారంటే అధికారం, బుగ్గ కారుంటేనే అధికారం అన్న రేంజ్ లో ఇప్పటి వరకు పీఎం, సీఎం దగ్గర నుంచి మంత్రులు, ఆఖరికి చిన్న చితక కార్పొరేటర్లు కూడా బుగ్గ కార్లతో నానా హంగామా చేయడం కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ వాడకం మీద నిషేధం విధించారు. దీంతో ఇకపై మన దేశంలో గల్లీ గల్లీలో కనిపించే బుగ్గ కారు సంస్కృతి చరిత్రలో కలిసిపోనుంది. ఇకపై వీఐపీల కార్లకు వాడే సైరన్ల మోత వినిపించదు. ఇదేదో ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన ఆలోచనలు కావు. నిజానికి గతంలో కూడా కార్లపై ఈ రెడ్ బ్లూ లైట్ల వాడకం మీద ఎన్నో ఆంక్షలున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోటోకాల్ ప్రకారం అనుమతి ఉన్నవాళ్లు తప్ప మరెవ్వరూ ఇలాంటి లైట్లు వాడకూడదన్న నిబంధన ఉంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఈ రెడ్ బ్లూ లైట్ల వాడకాన్ని పరిమితం చేస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ వాటినెవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎక్కడి వరకో ఎందుకు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే విచ్చలవిడిగా ఈ ఎర్ర లైట్ల వాడకం కనిపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అధికార గణమే కాదు, మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ఇష్టానుసారం ఈ బుగ్గ కార్లు వాడేసుకుంటున్నారు. నిజానికి 2 రాష్ట్రాల్లో గవర్నర్, సీఎం, మంత్రులు మాత్రమే ఈ లైట్లున్న కార్లు వాడాలి. డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారులు ఎర్ర రంగు లైట్ ఉన్న కార్లు వాడాలి. కేబినెట్ మంత్రులు బ్లూ లైట్ ఉన్న కార్లు వాడాలి. కానీ ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం 2-3 స్థాయిలున్న నాయకులు కూడా ఇలాంటి లైట్లున్న కార్లు వాడేసుకుంటున్నారు. ఎర్ర బొగ్గ తీసేసినంత మాత్రంలో, బొగ్గలు సవరించినంత మాత్రంలో మెదడులో మార్పు రావాలి కదా. సో మెదడులో ముందు మార్పు రావాలి అని అంటే ఆ పైనుంచి మనం కూడా జనంలో మనం కూడా ఒకళ్ళమే అనేటువంటి భావన ఈ వీఐపీలో రావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఒక తొలిమెట్టుగా భావించాలి. రాజకీయాలు దేనికోసం, అధికారం దేనికోసం, లేదంటే అత్యున్నతమైనటువంటి ఉద్యోగ పదవి దేనికోసం అనంటే ప్రజాసేవ కోసం అనేటువంటి స్పృహ మర్చిపోయి ఇదేదో మనం భూమి నుంచి దివికి దిగి వచ్చినటువంటి అధినాదులం మనమంతా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వాన్ని నరనరాల్లో ఈ సౌకర్యాలతో జీర్ణించుకుపోవటం వల్ల ఈ రకమైన భావన వచ్చింది. వీళ్ళ చర్యలు, చేష్టలు చూసి ప్రజల్లో కూడా వీళ్ళ మీద ఒక రకమైనటువంటి వ్యతిరేక భావన వచ్చింది. సో ఈ భావన పోవాలి, ప్రజాస్వామ్యంలో మనం కూడా అంతర్భాగం అనేటువంటి ఒక భావన పెరగాలన్నట్లయితే ఇలాంటి ప్రత్యేకమైన సౌకర్యాలు, విలాసవంతమైనటువంటి వ్యవహారాలు వీటిని చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ సైరన్ లైట్ ఉన్న కార్లు వాడడం చట్ట వ్యతిరేకమవుతుంది. మొత్తంగా ఈ సమావేశం నుంచి బయటకు రాగానే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన కార్లపై ఉన్న లైట్లు తొలగించారు. మే 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా రంగం సిద్ధం చేశారు. ముందుగా పబ్లిక్ హీరింగ్ కింద నోటీసులు ఇస్తారు, ఆపై సమగ్ర నోటిఫికేషన్ ఇస్తారు. వాస్తవానికి ఈ బుగ్గకారు సంస్కృతికి ఎప్పుడో చరమగీతం పాడేయాల్సిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొస్తున్నారు. ఈ బుగ్గకారు దర్పాలు, కార్లకున్న సైరన్ శబ్దాలు ఆధునిక భారత్కు పొసగని అంశాలుగా ఆయన అభివర్ణించారు. అయితే మోడీ ప్రధాని అయిన మరుక్షణమే వీఐపీ కల్చర్ను వ్యతిరేకిస్తూ ఎన్నో నిబంధనలు చేశారు. మంత్రులు, తదితరులు ఆర్భాటాలు తగ్గించాలని, విమానాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు బిజినెస్ క్లాస్ కాకుండా ఎకానమీ క్లాసులో ప్రయాణించాలని, 5 స్టార్ హోటళ్లలో బసలు చేయడం మానుకోవాలని కొత్త రూల్స్ పెట్టుకొచ్చారు. వీవీఐపీ కల్చర్ను తగ్గించాలని, సింప్లిసిటీకి మారుపేరుగా ఉండాలని ఇలా ఎన్నో కొత్త రూల్స్ పెట్టుకొచ్చారు. కానీ వాటిలో ఎన్ని అమలయ్యాయన్నది ఒక్కసారి వాస్తవంగా చూస్తే అర్థమవుతుంది. అసాధారణమైన సందర్భాల్లో కొన్ని కీలకమైన పదవులకి మరీ ఇబ్బంది లేకుండా, లేకపోతే భద్రత కోసం కొన్ని ఏర్పాట్లు అవసరం లేదని ఎవరు అనరు. కానీ అసలు ప్రతివాడు ఈ హంగామా చేయటము, ఈ అధికారాన్ని చూపెట్టము, ఈ దర్పాన్ని చూపెట్టము ప్రజలకు అవమానంగా ఉంది. మనం రోడ్డు పక్కన ఉంటే అక్కడ అవినీతికి పాల్పడేవాడి కారు లైట్ వేసుకుని, వాడికి ముందు వెనక ఎస్కార్ట్ వేసుకుని దుమ్ము రేపుకుంటూ అడిపోతుంటే మనందరికీ గుండె మండిపోతుంటుంది. ఈ ప్రజలకి, ప్రభుత్వాలకి మధ్య దూరం పెరిగిపోతుంది. అంచేత ఇవాళ పెద్ద చర్యగా నేను అనుకోను, కానీ నేను దీన్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉంటే అహంకార ధోరణి అనేది పోవడానికి ఇది ఒక, దీంతోపాటు ఇంకా వీఐపీ సంస్కృతుల భాగాలు చాలా ఉన్నాయి, అవన్నీ పోవాలి. వాహనాలు కూడా మన మామూలుగా కంఫర్ట్గా ఉండే మన లాంటి వాహనాలు వాడరు. వాళ్ళు 30 లక్షలు 40 లక్షల రూపాయల కార్లు కావాలి, కొంతమంది కదా ₹1 కోటి కార్లు కావాలి ఇంత పేద దేశంలో. కాబట్టి ఈ వీఐపీ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించాలి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.
కాలక్రమేణా అధికారంలో ఉన్నవాడు లేనివాడికి మధ్య జీవితంలో ఏ రకమైన తేడా ఉండకూడదు. 3 ఏళ్ల కిందట మోడీ పెట్టిన ఈ రూల్స్ అన్ని ఒక్కటి కూడా ఇప్పుడు అమల్లో లేవు. గ్రామాల కన్నా నగరాల్లో ఇలాంటి వీఐపీ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే దీని గురించి వేరే చెప్పనక్కర్లేదు. యూపీఏ హయాంలో ఈ వీఐపీ కల్చర్తో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారు. ఉన్న ట్రాఫిక్ జామ్లకు తోడు వీఐపీల రాకలతో మరింత ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అదే టైంలో తెరపైకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ వీఐపీ కల్చర్కు వ్యతిరేకంగా గళమెత్తింది. దీంతో ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి కొద్దిగా మారుతూ వచ్చింది. ఢిల్లీలో 2 ఏళ్ల కిందట 67 స్థానాలు దక్కించుకున్న ఆప్ ఇటీవల జరిగిన రాజౌరి గార్డెన్ ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోయింది. ఈ స్థానంలో బీజేపీ జెండా ఎగిరింది. ఇక ఇలాంటి టైంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు రాబోతున్నాయి. మరో 4 వారాల్లో జరగబోయే ఈ ఎన్నికల్లో ఢిల్లీ వాసుల మన్నలను మరోసారి గెలుచుకోవాలన్న ఆలోచనతోనే మోడీ ఇంత హఠాత్తుగా ఈ రూల్ను బయటకు తీశారన్న అభిప్రాయాలున్నాయి. ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న వీఐపీ కల్చర్కి వ్యతిరేకమన్న భావన కలిగించేందుకే ఇలా హడావుడిగా ఇప్పుడు ఈ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాని చెప్పినా పట్టించుకోలేదు, కోర్టులు ఆదేశించినా బుర్రకెక్కించుకోలేని మన నేతాశ్రీలు ఇప్పుడు ఇలా ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన మాట వింటారా? విదేశాల్లో ప్రోటోకాల్స్ పక్కన పెట్టి జనంలో ఒకడిలా కలిసిపోతుంటే మన దేశంలో మాత్రం నిన్న మొన్న రాజకీయాల్లో అడుగుపెట్టిన చోటామోటా నేతలు కూడా అనధికారికంగా వీఐపీ హోదాలు అనుభవిస్తున్నారు. మరి ఇలాంటి దేశంలో లైట్లు తీసేయాలని ప్రధాని ఇచ్చిన ఆదేశాలను పట్టించుకుంటారా లేక లైట్ తీసుకుంటారా అన్నదే సందేహం. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కనిపించని ఈ వీవీఐపీ కల్చర్ మన దేశంలో మాత్రం గల్లీ గల్లీలోనూ కనిపిస్తుంది. మన దేశంలో చిన్న గల్లీ లీడర్ కూడా రోడ్డు మీదకొస్తే చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక్కడ ఒక చిన్న స్థాయి కార్పొరేటర్ కూడా తానేదో వీవీఐపీ లాగానే దర్జాలు వెలగబెడతారు. ఇక ఎమ్మెల్యేలు ఎంపీల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అసలు వీఐపీ కల్చర్ నెత్తికెక్కించుకొని నరనరాన నింపేసుకున్న దేశం మనది. ప్రధాని చెప్పినా కోర్టులు హెచ్చరించినా రూల్స్ అన్నవి బ్రేక్ చేయడానికి అన్నట్లుగా ప్రవర్తించే నేతలున్న దేశం మనది. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజాధనాన్ని వృధా చేయొద్దని, విలాసాలకు పోవద్దని, వీఐపీ కల్చర్ తగ్గించాలని మంత్రులకు, ఇతర ఎంపీలకు, పార్టీ సభ్యులకు సూచించారు. వాటిల్లో ఒక్కటైనా పాటించిన పాపాన పోలేదు. కనీసం ప్రధాని మాటకు పై స్థాయిలో ఉన్న 4-5 మిత్రులు తప్ప ఎవ్వరూ విలువివ్వలేదు. నిజంగా ఇప్పుడు అదే వీఐపీ కల్చర్ ను తగ్గించడానికన్నట్లు ఒక్కసారిగా కార్ల మీద ఉన్న లైట్లు తొలగించాలని మాట మాత్రంగా చెప్తే సరిపోతుందా? ఇప్పటికే నియమాలున్నా వాటిని తుంగలో తొక్కి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న నాయకగండ్లున్న మన దేశంలో ప్రధాని ఇచ్చిన ఆదేశాలను పాటిస్తారంటే నమ్మగలరా? నిజంగా ప్రధానికి అంత చిత్తశుద్ధి ఉంటే దాన్ని వెంటనే చట్టం చేసి చూపించగలగాలి. పోని చట్టం చేసినా దానివల్ల ఉపయోగం ఉంటుందా అంటే అది శూన్యమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వేలాది చట్టాల మాదిరిగానే అది కూడా నేతలకు చుట్టంగానే మారిపోతుంది. బండెనక బండి కట్టి 16 బళ్లు కట్టి సాగే ప్రజాప్రతినిధుల కాన్వాయలుకున్న ఎర్రబుగ్గలు తీసేసినంత మాత్రాన ప్రజలు ఎదుర్కొనే సమస్యలు తగ్గిపోతాయి అనుకోవడం అపోహే అవుతుందా? అసలు మన దేశంలో ఉన్న నేతలకు ఉన్నంత దర్పం దర్జాలు ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవేమో అనిపిస్తుంది. దీనికి తాజా ఘటనే ఉదాహరణ. శివసేన ఎంపీ గైక్వాడ్ ఎయిర్ ఇండియా విమానంలో చేసిన హంగామా దేశమంతా చూసింది. విమానంలో హంగామా చేసిన మంత్రి ఉన్నది మన దేశంలోనే. ఆయన గారికి ఈ విమానంలో లేని బిజినెస్ క్లాస్ టికెట్ కేటాయించలేదంటూ ఎయిర్ ఇండియా ఉద్యోగిని 25 సార్లు చెప్పుతో కొట్టిన గైక్వాడ్ లాంటి నాయకులు చాలా మందే మన దేశంలో ఉన్నారు. బుగ్గగారు తీసినంత మాత్రాన వీఐపీ కల్చర్ పోదు, కానీ బుగ్గగారు తీయడం ఒక ముఖ్యమైన సింబల్. ఎందుకంటే ఇప్పటివరకు వీఐపీలు మేమేదో గొప్పవాళ్ళం, పౌరుల కన్నా మేమే గొప్పవాళ్ళం, మేమేవో పాతకాల ప్రభువులం, పల్లెకులో బొయ్యిలు మోస్తుంటే మేము వెళ్ళే వాళ్ళం అనే భావనలో ఉన్నారు. కనీసం ఆ భావనైనా పోతుంది. ఎందుకంటే ఏ ఒక్క దాంతో వీఐపీ కల్చర్ పోదు. కానీ వీఐపీ కల్చర్కు ఉండేటువంటి రకరకాల రూపాల్లో అతి ముఖ్యమైన రూపం బుగ్గకారు. బుగ్గకారే కాదు, స్పెషల్ సైరన్ కూడా ఒక రూపం, వాళ్ళ చుట్టూ 10 మంది మనుషులు ఒక రూపం, సో ఇలాంటి కాన్వాయ్లు ఒక రూపం, ఇలాంటి అనేక రూపాల్లో ఇవాళ వీఐపీ కల్చర్ మనకు కనబడుతుంది. వీఐపీ కల్చర్ పోవాలంటే ఇవాళ పదవులున్న వారి చేతుల్లో విచక్షణారహితంగా అధికారాలు ఉండకూడదు.
విచక్షణారహితమైన అధికారాలు ఉన్నప్పుడు వారు విచక్షణారహితంగా అధికారులు ఉపయోగించుకుంటారు. వాటి వల్ల లాభం పొందేవారు వీరి చుట్టూ వందెమాగదులుగా తయారై వీళ్ళని పైకెత్తుతూ ఉంటారు. అందువల్ల విచక్షణ అధికార డిస్క్రిషన్ రాజ్ అనేది ఉండకూడదు. రెండవది, విఐపి కల్చర్కు ఒక పదవి నుంచి వచ్చేటువంటి ప్రత్యేక హోదాలు ఏవి ఉండకూడదు. పదవుల్లో ఉన్నవాడు ఆ పదవి నిర్వహించడానికి అవసరమైన మేరకు మాత్రమే సదుపాయాలు కల్పించాలి, ఇంకేమీ మిగతాది కల్పించకూడదు. ఇదొక్కటే కాదు, బుగ్గకారు పెట్టుకుని హైవేల మీద రయ్యమంటూ సాగిపోతూ టోల్ గేట్ దగ్గర టోల్ ట్యాక్స్ కట్టమన్నందుకు ఎంతో మంది నేతలు అక్కడి సిబ్బంది మీద దాడులు చేసిన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ట్యాక్స్ కట్టమన్నందుకు కాదు, తమ కాన్వాయ్కి దారివ్వకుండా కొన్ని సెకండ్లు లేట్ చేసినందుకే ఓ ప్రజాప్రతినిధి అక్కడి సిబ్బంది మీద విరుచుకు పడిపోయాడు. మరి ఇలాంటి మహానేతలున్న మన దేశంలో బుగ్గకారు తీసేయాలన్న నిబంధన పెడితే అది అమలవుతుందా? విదేశాల్లో నేతలు ఎంత హుందాగా ఉంటారో చూస్తే మన నేతలు చేసే హంగామా అర్థమవుతుంది. విదేశాల్లో ఈ విఐపి ప్రోటోకాల్ అధికారికంగా వర్తించే నేతల సంఖ్య వందల్లోనే ఉంటుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇలాంటి విఐపి ప్రోటోకాల్ ఉన్నవారి సంఖ్య కేవలం వందల్లోనే. అమెరికా, బ్రిటన్లలో విఐపి ప్రోటోకాల్ ఉన్నవారి సంఖ్య 200 లోపే ఉంటుంది. మరి మన దేశంలో వీరి సంఖ్య ఎంతో తెలుసా? అయితే వినండి, మన దేశంలో ఇలా ఎర్ర లైటు పెట్టుకుని వివిఐపి దర్పాలు వెలగబెడుతున్న వారి సంఖ్య అక్షరాల 5,75,000. ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లోనూ ఇలాంటి ప్రోటోకాల్ ఉన్న వ్యక్తుల సంఖ్య 5,000కు మించిలేదు. కానీ మన దేశంలో మాత్రం 5,75,000 మంది అప్పనంగా, అనధికారికంగా ఈ విఐపి హోదా వెలగబెట్టేస్తున్నారు. అసలు మేము ఏ కుటుంబం మీరు మీకు పదం ఉందా లేదా అన్నది ఏ రకంగానూ తేడా చూడదు అని చెప్పనేది అప్పుడు నిజంగా విఐపి సంస్కృతి పోయినట్టు. ఇందాక చెప్పినట్టుగా ఇది కేవలం తొలి దశలో మాత్రమే. ఈ దేశంలో విఐపి సంస్కృతి పోవడం అంటే చాలా చాలా మార్పులు కావాలి. ఇది కేవలం రాజకీయంలో ఉన్న వాళ్ళు కాదు, అధికార యంత్రాంగం కూడా. మనం చూసాం కదా, శివసేన ఎంపీ ఎంత దారుణంగా ప్రవర్తించాడు. అది వాడి జన్మ హక్కులాగా. అంత అయిన తర్వాత కూడా పాపం మన అశోక్ గజపతిరాజు గారు ఆయన మీద కొంతపాటి శిక్షణ, మళ్ళీ విమానాల్లో వెళ్లే అవకాశం లేకుండా చేయాలని చెప్పంటే ఎంపీలు ఆయన మీద దండెత్తారని విన్నాను మనం. అంటే ఇది ఎంతగా నన్నరాల జీర్ణించుకుపోయింది. మేము రాజులు, రాచరికం మాది, మీరంతా కూడా భృత్యులు, నోరు మూసుకోండి, మా మాట వింటారు, మీరు వినకపోతే ఊరుకోం. ఎవరన్నా పొరపాటున అశోక్ గజపతిలాగా మరెవరన్నా ఇది పద్ధతి కాదు అని చెప్పంటే వాళ్ళ మీద పడిపోవటం. అశోక్ గజపతి గారు నిజంగా పూర్వకాలం రాచరిక కుటుంబంలోంచి వచ్చినవాడు. కానీ ఒక ప్రజాస్వామ్య భావన, నిజాయితీ ఉన్న మనిషి కాబట్టి కొంతైనా ప్రయత్నిద్దామంటే చివరికి ఆయన ఏం చేశారో మనం చూసాము. ఇలా తన కారుకు తాను పెట్రోల్ కొట్టించుకుంటున్న ఈయనెవరో గుర్తుపట్టారా? రష్యా అధ్యక్షుడు పుతిన్లా ఉన్నాడే అనుకుంటున్నారా? ఆయన పుతినే. బంకులో తన కారుకు తానే దిగి పెట్రోల్ పోసుకుంటున్నాడు. ఇక ఇలా రైల్లో నిలబడి పేపర్ చదివేస్తున్న ఈయనెవరో తెలుసా? బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ క్యామరూన్. రైల్లో సీటు దొరకపోతే నిలబడే ప్రయాణిస్తున్నాడు. ఇక బర్గర్ షాప్ లో క్యూలో ఉన్న ఈయన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఇలా అగ్రరాజ్యాల అధ్యక్షులు తాము పదవుల్లో ఉన్నప్పుడు కూడా ప్రోటోకాల్స్ పక్కన పెట్టి వ్యవహరించిన తీరిది. మరి ఇలాంటి సింప్లిసిటీ మన దేశంలో ఒక్క నాయకుడి నుంచైనా ఆశించగలమా? వీళ్లే కాదు, ఇలా ప్రపంచంలో చాలా మంది ప్రధానులు, దేశాధ్యక్షులు ఇంతే సింపుల్ గా ప్రోటోకాల్స్ ను పక్కన పెట్టి జనంతో మమేకమైపోతూ ఉంటారు. ఇలా ప్రజల్లో సరదాగా తిరిగేస్తున్న ఈ అందగాడి పేరు జస్టిన్ ట్రూడూ. చూడడానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడు, కానీ ఆయన కెనడా అధ్యక్షుడంటే నమ్మడం కొంచెం కష్టమే. ఇక సైకిల్ మీద వెళుతున్న ఈయన పేరు మార్క్ రట్, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి. ఆయనేదో మీడియాకు ఫోజులివ్వడానికి ఇలా సైకిల్ ఎక్కలేదు. ప్రతిరోజు తన అధికారిక నివాసం నుంచి పార్లమెంట్ కి ఇలా సైకిల్ మీదే వెళ్తారాయన. ఇక ఆస్ట్రేలియా కొత్త ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ కూడా ఇలాగే రైళ్లలో సాధారణంగానే ప్రయాణిస్తారు. వీళ్ల దృష్టిలో అధికారం అంటే ప్రజలకు దగ్గరగా ఉండడమే కానీ వాళ్ల మీద ఆధిపత్యం చెలాయించడం కాదు. కానీ మన నేతాశ్రీలు వాళ్లను చూసి మారతారు అనుకోవడం అత్యాశ అవుతుంది. వాళ్లు మనలా కలిసిపోవాలని జనం కూడా కోరుకోవడం లేదు. కాకపోతే ప్రజల్ని కేవలం ఓటర్లుగా మాత్రమే కాకుండా మనుషుల్లా చూస్తే చాలన్న భావనలో ఉన్నారు. మరి విఐపి కొమ్ములున్న మన నేతల్లో ఆ స్థాయి మార్పు ఎప్పుడొస్తుందో తెలియదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.